హలో మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన తెలుగు హీరోల హెయిర్ స్టైల్ ఒరిజినలా లేదా విగ్గా, ఎవరిది ఒరిజినల్ ఎవరిది విగ్ అనేది ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వాళ్ళ వ్యూస్ కోసము హీరోల హెయిర్ స్టైల్స్ని విగ్ అని లేదా రియల్ హెయిర్ కాదని అబద్ధాలు చెప్తున్నారు. కానీ నేను అలా కాదు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ మనం చిరంజీవి గారి గురించి మాట్లాడుకుందాం. చిరంజీవి గారు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఆయన హెయిర్ స్టైల్ చాలా తిన్నుగా ఉండేది. అంటే అప్పుడప్పుడే జుట్టు పలచబడుతూ ఉండేదన్నమాట. ఆయన స్టార్గా ఎదిగిన తర్వాత సినిమాలోని గెటప్స్ కోసం విగ్గులు వాడుతూ వచ్చారు. అలాగని చెప్పి ఆయనది కంప్లీట్గా బాల్డ్ హెయిర్ మాత్రం కాదు, ఆయనకి జుట్టు ఉంది. బట్ ఏంటంటే అది మరీ ఎక్కువ లేదనమాట. మరీ తక్కువ లేదు, మరీ ఎక్కువ లేదు, ఉండాల్సినట్లు ఉంది. బట్ సినిమాలకి అది పనికిరాదు. సో ఆయన కేవలం సినిమాల్లో మాత్రమే విగ్గు వాడేవాడు, బయట మాత్రం న్యాచురల్ హెయిర్తో తిరిగేవాడు. చాలామంది అనుకుంటారు చిరంజీవికి కంప్లీట్గా బాల్డ్ హెయిర్ అండి. అది మాత్రం కరెక్ట్ కాదండి. చిరంజీవి గారికి హెయిర్ ఉంది, బట్ తక్కువ ఉంది. సినిమాలో మాత్రం ఎక్కువ విగ్గు వాడుతూ ఉంటారు. లైక్ ఖైదీ నెంబర్ 150 అండ్ రీసెంట్గా వచ్చిన సైరా నరసింహారెడ్డి అండ్ ఇలాంటి కొత్త కొత్త సినిమాల్లో ఆయన విగ్గే వాడుతున్నారు, ఎందుకంటే ఆ క్యారెక్టర్కి అది అవసరం కాబట్టి. ఇక తర్వాత హీరో బాలకృష్ణ గారికి ఏంటంటే మొదటి నుంచే హెయిర్ లాస్ అనేది ఉందన్నమాట. ఇక బాలకృష్ణ గారి హెయిర్ స్టైల్ కూడా 2000 టైం నాటికి మొత్తం పలచబడిపోయింది భయ్య. 2004, 2005 తర్వాత బాలకృష్ణ హెయిర్ మెల్లిమెల్లిగా హెయిర్ లాస్ అవుతూ వచ్చిందనమాట. సో ఆయన అప్పటి నుంచి కేవలం సినిమాలో మాత్రమే తను విగ్గు వాడేవాడు. మీరు గమనించేట్లయితే లెజెండ్ సినిమాలో కానీ అఖండ సినిమాలో కానీ ఆయన హెయిర్ స్టైల్ ఒరిజినల్ కాదనమాట. కేవలం అఖండ సినిమాలో అఘోర క్యారెక్టర్లో చేసిన హెయిర్ మాత్రమే ఒరిజినల్ హెయిర్. మిగతా క్యారెక్టర్లకి ఆయన హెయిర్ విగ్గే వాడేవాడు. ఇక అన్స్టాపబుల్ అనే ఒక షోలో కూడా ఆయన విగ్గే వాడేవాడు. ఇక నెక్స్ట్ హీరో విక్టరీ వెంకటేష్ గారికి కెరీర్ స్టార్టింగ్లో చాలా మంచి హెయిర్ ఉండేది. బట్ ఏంటంటే ఏజ్ పెరుగుతూ వస్తున్నందువల్ల రానున్న సినిమాల్లో ఆయన హెయిర్ అనేది పూర్తిగా కనుమరుగైతూ వచ్చిందనమాట. మీరు గమనించినట్లయితే ఘర్షణ సినిమా నుంచి ఆయన హెయిర్ లాస్ అనేది స్టార్ట్ అయ్యింది. ఘర్షణ సినిమా ముందు వెంకటేష్ గారి హెయిర్ స్టైల్ వేరు, ఘర్షణ తర్వాత వెంకటేష్ గారి హెయిర్ స్టైల్ వేరు. సో అలా ఘర్షణ మూవీ తర్వాత అలా హెయిర్ లాస్ అవుతూ వచ్చింది. సో ఆయన ఏంటంటే ఎవరికి తెలియకుండా ఒక విగ్గు వాడేవాడు. ఆ విగ్గు ఎలా ఉంటుందంటే అచ్చం ఆయన హెయిర్ స్టైల్ లాగానే ఉంటుందన్నమాట. సో ఆ విషయం బయటికి ఎవరికి తెలియకుండా ఇన్నాళ్ళు మెయింటైన్ చేస్తూ వచ్చారు. వెంకటేష్ గారి అభిమానులకి ఇది కొంచెం హట్టింగ్గా అనిపించినా కూడా ఇదే వాస్తవం భయ్య. వెంకటేష్ గారిది రియల్ హెయిర్ స్టైల్ కాదు, ఆయన విగ్గు వాడుతూ వస్తున్నారు, ఇప్పుడు కూడా విగ్గే వాడుతున్నారు. ఇక తర్వాత హీరో నాగార్జున గారు. అక్కినేని నాగార్జున గారిది బెస్ట్ హెయిర్ స్టైల్ అబ్బా. మీరు చాలామంది అనుకోవచ్చు ఆయనకి ఏజ్ అవ్వదా, ఆయనకి హెయిర్ లాస్ అవ్వదా అని. బట్ కరెక్టే, వాళ్ళ నాన్న అక్కినేని నాగేశ్వరరావుకి బాల్డ్ హెయిర్ ఉన్నప్పటికీ నాగార్జున గారు ఈ విషయంలో చాలా జాగ్రత్త పడ్డారు. నాగార్జున గారు 2004 టైంలోనే తనకు హెయిర్ లాస్ అవుతున్న విషయాన్ని ముందుగానే గ్రహించి తన అసిస్టెంట్ని కేరళకు పంపించి కేరళ తైలాన్ని తెప్పించుకున్నాడు. సో అది రెగ్యులర్గా వాడటం వల్ల ఆయన హెయిర్ ఇప్పటికీ చాలా తిక్కుగా ఉంది. నాగార్జున గారిది ఒరిజినల్ హెయిర్ అనమాట, ఎటువంటి విగ్గులు వాడరు. ఇక తర్వాత హీరో పవన్ కళ్యాణ్ గారిది ఒరిజినల్ హెయిర్ స్టైల్ భయ్య. నిజం చెప్పాలంటే 2003, 2004లో ఆయన హెయిర్ స్టైల్కి చాలామంది అభిమానులు ఉండేవారు. అలా 2012, 2013 వరకు ఆయన హెయిర్ బాగానే హెల్తీగానే ఉండేది. మీరు చూసినట్లయితే అత్తారింటి దారేదిలో కూడా మంచి హెయిర్ స్టైల్ ఉండేది ఆయనకి. ఈ మధ్య ఏమైందంటే ఆయన ఎక్కువ పాలిటిక్స్లోకి వెళ్ళడం వల్ల అక్కడ ఎండ, గాలి, దుమ్ము ఇలాంటివన్నిటివి ఫేస్ చేయాలి కదా. సో అలా బయట ఎక్కువ తిరగడం వల్ల ఆ హెయిర్ అనేది రాలుతూ వచ్చిందనమాట. అలాగని పవన్ కళ్యాణ్ గారిది కంప్లీట్ బాల్డ్ హెయిర్ మాత్రం కాదు భయ్య. బట్ ఏంటంటే ఖుషీ సినిమాలు అంతకుముందు తీసిన ఆయన సినిమాలతో పోలిస్తే ఇప్పుడు హెయిర్ అనేది కొంచెం లాస్ అయిందని మాత్రం నేను చెప్పాను. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమాలో మాత్రం విగ్గులు వాడలేదు. ఇక తర్వాత హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గారిది స్టార్టింగ్ సినిమా నుంచి చూసినట్లయితే ఆ హెయిర్ అనేది చాలా తిన్గా, అంటే పలచగానే ఉండేది భయ్య. మురారి సినిమాలో, రాజకుమారుడి సినిమాలో ఆయన హెయిర్ నార్మల్గా ఉండేది. మీరు గమనించినట్లయితే పోకిరి సినిమాలో ఆయన లుక్ చాలా కొత్తగా డిజైన్ చేశారు మన పూరి జగన్నాథ్ గారు. ఆ సినిమా తర్వాత ఆయనకి హెయిర్ లాస్ ఎక్కువ అవ్వడం స్టార్ట్ అయ్యిందనమాట. అలా పోకిరి తర్వాత అతిథి సినిమాలోనూ ఆయన లాంగ్ హెయిర్ అలాగే మెయింటైన్ చేశారు. అతిథి సినిమా టైంకి ఆయనకి మెల్లిమెల్లిగా హెయిర్ లాస్ అవుతూ వచ్చిందనమాట. సో అతిథి తర్వాత ఆయన కొంచెం గ్యాప్ తీసుకున్నాడు. అలా 2-3 ఏళ్ళ గ్యాప్ తీసుకొని ఆయన విదేశాలకు వెళ్ళి అక్కడ మంచి క్లినిక్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాడు భయ్య. మీకు అందుకనే అతిథి సినిమాకి ఆ తర్వాత వచ్చిన కలేజీ సినిమాకి ఒక 2-3 ఏళ్ళ గ్యాప్ ఉంటుంది.
మీరు చూసినట్లయితే కలేజా హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది, అతిథి హెయిర్ స్టైల్ చాలా పలుచగా ఉంటుంది భయ్య. ఇప్పుడు ఆయనది మాత్రం విగ్గు కాదు, మహేష్ బాబు గారిది ఒరిజినల్ హెయిరే. బట్ ఏంటంటే అది హెయిర్ ట్రాన్స్ప్లేషన్ చేయించుకోవడం వల్ల వచ్చినది. హెయిర్ ట్రాన్స్ప్లేషన్ అంటే మీలో చాలామందికి డౌట్ రావచ్చు. అదేంటంటే ఇక్కడంతా హెయిర్ ఊడిపోతే మన వెనకాల ఉన్న డొనార్ భాగాన్ని, అంటే మన బ్యాక్ సైడ్ భాగాన్ని కొద్దిగా తీసి ఇక్కడ అమరుస్తారు భయ్య. సో అలా ఒక 6 నెలలకి 7 నెలలకి ఇక్కడ హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. సో అలా వచ్చిందే ఈ మహేష్ బాబు గారి హెయిర్ అనమాట. ఇక తర్వాత హీరో రవితేజ భయ్య. రవితేజ గారిది కూడా మంచి హెయిర్ స్టైలే. బట్ ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ హెయిర్ లాస్ అవుతూ వచ్చింది. సో వీళ్ళు ఏంటంటే అడ్వాన్స్డ్గా PRP GFs అని ఒక ట్రీట్మెంట్ చేయించుకున్నారు భయ్య. అలా ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల వాళ్ళ పల్చగా మారిపోయిన జుట్టు అనేది కొంచెం మందంగా మారిపోతూ వచ్చింది. సో రవితేజ గారు అలా హెయిర్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఆ హెయిర్ ఇంతవరకు ఊడిపోకుండా చాలా బాగుంది భయ్య. ఇక నెక్స్ట్ హీరో అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారిది ఒరిజినల్ హెయిర్ స్టైల్ భయ్య. వీళ్ళు చాలామంది అనుకుంటారు సినిమాకి వేరియేషన్స్ చూపిస్తాడు, ఈయన ఖచ్చితంగా విగ్గు వాడతారు అని. మీరు గమనించట్లయితే అల్లు అర్జున్ వాళ్ళ ఫాదర్ అల్లు అరవింద్ గారి హెయిర్ స్టైలు ఇప్పటి వరకు కూడా ఊడకుండా అలాగే ఉంది. సో అల్లు అర్జున్ది కూడా సేమ్ వాళ్ళ నాన్న జెనెటిక్సే కాబట్టి ఆయన హెయిర్ కూడా నీట్గా చాలా బాగుంది భయ్య. అల్లు అర్జున్ స్టార్టింగ్ సినిమా నుంచి ఇప్పటి వరకు ఒక్కో సినిమాకి ఒక్కో హెయిర్ స్టైల్ మారుతూ వచ్చాడు. ఎందుకంటే ఆయన హెయిర్ చాలా తిక్కుగా ఉంది కాబట్టి. ఇప్పుడు పుష్ప సినిమా కోసం కూడా ఆయన ఒరిజినల్ హెయిరే పెంచాడనమాట. మీలో చాలామంది అనుకోవచ్చు మరి బద్రీనాథ్, వేదము ఇలాంటి సినిమాల్లో ఆయనది విగ్గే కదా అనుకోవచ్చు. లేదు భయ్య, ఆయన కొంచెం టైం తీసుకొని ఆ సినిమాలకి హెయిర్ని పెంచాడు. సో దీన్ని బట్టి చెప్తుంది ఏంటంటే అల్లు అర్జున్ గారిది ఒరిజినల్ హెయిర్. ఇక తర్వాత హీరో రామ్ చరణ్ భయ్య. రామ్ చరణ్ గారిది చాలా మంచి హెయిర్. ఎందుకంటే మగధీర టైంలో ఆయన హెయిర్ స్టైల్ చూసినట్లయితే చాలా లాంగ్గా సిల్కీగా చాలా బాగుండేది. బట్ ఎవరికైనా ఏజ్ పెరిగే కొద్దీ హెయిర్ లాస్ అనేది చాలా కామన్. సో వీళ్ళు ఏం చేశారంటే ఉన్న హెయిర్ని కాపాడుకుంటూ వచ్చారు. లైక్ ధృవ టైంలో, బ్రూస్లీ టైంలో రామ్ చరణ్ గారికి కొద్దిగా హెయిర్ లాస్ అవుతూ వచ్చింది. సో వీళ్ళు ఏంటంటే ముందు జాగ్రత్తగా PRP GFs లాంటి ట్రీట్మెంట్లు చేసుకుంటూ వచ్చారు. సో వీళ్ళకి ఏంటంటే ఆ ట్రీట్మెంట్స్ వల్ల వాళ్ళ హెయిర్ అనేది అలా మెయింటైన్ అవుతూ వచ్చిందనమాట. ఇప్పుడు మీరు చూసినట్లయితే రామ్ చరణ్ గారిది ఒరిజినల్ హెయిర్ స్టైల్ అనమాట. మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఇక తర్వాత హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ గారిది కూడా మంచి తిక్కుగా ఉండే హెయిరే భయ్య. ఆయనది చాలా మందంగా ఉండే హెయిర్ అనమాట. ఆయనకి అదుర్సు టైంలో, శక్తి టైంలో హెయిర్ లాస్ అనేది అవుతూ వచ్చింది. దీన్ని ముందుగానే ఆయన గమనించి ఆయన హెయిర్కి మంచి ట్రీట్మెంట్ ఇప్పించాడు. మీరు చూసినట్లయితే నాన్నకు ప్రేమితలో ఎన్టీఆర్ గారి హెయిర్ చాలా తిక్కుగా ఉంటుంది. ఇప్పుడు మనం చూసే సినిమాలో ఎన్టీఆర్ గారి హెయిర్ అంతా ఒరిజినలే. RRR సినిమాలో హెయిర్ కావచ్చు, ఇప్పుడు వస్తున్న దేవరి సినిమాలో కావచ్చు, ఆయన హెయిర్ స్టైల్ మాత్రం ఒరిజినలే. ఎటువంటి విగ్గు ఆయన వాడరు. శక్తి సినిమాలో విగ్గు వాడారు కానీ అది ఓన్లీ క్యారెక్టర్ కోసం మాత్రమే. ఇక తర్వాత హీరో ప్రభాస్ గారికి స్టార్టింగ్ నుంచి హెయిర్ లాస్ ప్రాబ్లం అనేది ఉందండి. మీరు చూసినట్లయితే మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ టైంలో ఆయన హెయిర్ లైన్ అనేది వెనక్కి వెళ్ళింది. మిర్చి టైంలో కూడా ఆయన హెయిర్ స్టైల్ని తన హెయిర్ స్టైలిస్టు చాలా బాగా సెట్ చేయించాడు. ఆ తర్వాత బాహుబలి సినిమాకి తన హెయిర్ని మొత్తం గ్రో చేశాడు. బాహుబలి సినిమాలో హెయిర్ స్టైల్ ఒరిజినలే భయ్య. ఆ సినిమా తర్వాత ఆయనకి హెయిర్ లాస్ చాలా విపరీతంగా అయ్యింది. ప్రభాస్ ఫ్యాన్స్కి ఇది కొంచెం బాధ కలిగించే విషయం అయినప్పటికీ ఇదే నిజం భయ్య. ప్రభాస్ గారిది ఒరిజినల్ హెయిర్ మాత్రం కాదు. ఆయన సాహో సినిమా నుంచి విగ్గు మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాడు. ఫ్యాన్స్కి హర్టింగ్ అనిపించిన ఇది మాత్రం పచ్చి నిజం భయ్య. అలాగని ప్రభాస్ గారిది కంప్లీట్ బట్టతలేం కాదు. ఆయనకి హెయిర్ ఉంది. బట్ ఏంటంటే మరి ఇప్పుడు మీరు సినిమాలో చూసేంత థిక్ హెయిర్ అయితే ఆయనకి లేదు. ఆయనకి లైట్గా హెయిర్ ఉంది. మిస్టర్ పర్ఫెక్ట్ టైంలో మీరు చూసిన హెయిర్ స్టైల్ ఆయన ఒరిజినల్ హెయిర్ స్టైల్ అనమాట. బట్ సినిమాలకి అలా ఉంటే బాగోదని చెప్పి ఆయన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ ఈ సినిమాలకి ఆయన విగ్గు వాడారు. నమ్మినా నమ్ముకున్నా ఇది ఒక చేదు నిజం భయ్య. తర్వాత హీరో నేచురల్ స్టార్ నాని గారు. ఈ నాని గారిది కూడా ఒరిజినల్ హెయిర్ స్టైలే భయ్య. బట్ ఆయనకి ఏంటంటే భలే భలే మగడవై సినిమా తర్వాత కూడా ఆయన హెయిర్ అనేది చాలా పల్చబడుతూ వచ్చింది. సో ఆయన ఏంటంటే నిన్ను కోరి టైంలో, కృష్ణార్జున యుద్ధం టైంలో ఆయన హెయిర్ని మెయింటైన్స్ చేస్తూ వచ్చాడు. మీరు చూసినట్లయితే దసరా టైంకి ఆయన హెయిర్ కంప్లీట్గా మారిపోయింది. దసరాలో హాయ్ నాన్న సినిమాలో ఆయన హెయిర్ స్టైల్ చాలా తిక్కుగా వచ్చేసింది. ఇప్పుడు ప్రజెంట్ ఆయనకు ఉండేది హెయిర్ స్టైల్ మాత్రం ఒరిజినలే భయ్య. ఆయన సినిమాలకి ఎటువంటి విగ్గు వాడరు. ఇక తర్వాత హీరో విజయ్ దేవరకొండ గారు. విజయ్ దేవరకొండ ఏంటంటే
ఆయన హెయిర్ స్టైల్ స్టార్టింగ్ నుంచే చాలా బాగుండేది. మీరు చూసినట్లయితే అర్జున్ రెడ్డి సినిమాలో ఆయన 2-3 రకాల హెయిర్ స్టైల్ని యూజ్ చేశారు. ఆయనకి ఇప్పటివరకు విగ్గు వాడే అవకాశం అయితే రాలేదు. అర్జున్ రెడ్డిలో కానీ, వరల్డ్ ఫేమస్ లవర్లో కానీ, లైగర్ సినిమాలో కానీ ఆయనకు ఉండే లాంగ్ హెయిర్ మాత్రం ఒరిజినలే భయ్య. ఆయన ఎటువంటి విగ్గు వాడరు. ఇక తర్వాత హీరో రామ్ పోతినేని గారిది ఒరిజినల్ హెయిర్ స్టైలే. బట్ ఏంటంటే ఆయనకి కందిరీగా, ఆ తర్వాత కొన్ని సినిమాల్లో మీరు చూసినట్లయితే ఆయనకు అప్పుడే హెయిర్ లాస్ అవుతూ వచ్చిందనమాట. ఆయన ఏం చేశారంటే ముందు జాగ్రత్తతో హైపర్ సినిమా నుంచి ఆయన హెయిర్కి పిఆర్పి చేయించుకోవడం స్టార్ట్ చేశారు. సో ఇలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల రామ్ గారికి పల్చగా ఉండే హెయిర్ చాలా మందంగా మారిపోయింది. రామ్ గారు హెయిర్ని చాలా బాగా మెయింటైన్ చేస్తూ వచ్చారు. రామ్ గారు ఎటువంటి విగ్గు వాడరు. ఆయన హెయిర్ స్టైల్ ఒరిజినల్. తర్వాత ఎవరంటే కమెడియన్ సునీల్ భయ్య. చాలామందికి డౌట్ ఉండేది, కమెడియన్ సునీల్ గారిది బట్టతల లేదా విగ్గా అనేది. మీరు గమనించట్లయితే పుష్ప సినిమాలో ఆయనకి కంప్లీట్గా బట్టతల ఉండేట్టు చూపించారు కదా, అదే ఒరిజినల్ భయ్య. హీరో సునీల్ గారికి మర్యాద రామన్న పూలరంగుడు టైం నుంచే హెయిర్ లాస్ అవుతూ వచ్చింది. తను హీరోగా మారడం వల్ల తన లుక్స్ కోసం రకరకాల హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తూ వచ్చారు. సో అలా ఆయన హీరోగా ఉన్నప్పుడే హెయిర్ లాస్ అనేది జరిగింది. ఆ తర్వాత ఆయన కమెడియన్గా మారిన తర్వాత సినిమాలో కంప్లీట్గా ఆయన విగ్ వాడుతూ వచ్చారనమాట. మీరు గమనించట్లయితే అలా వైకుంఠాపురంలో ఆయన హెయిర్ స్టైల్ ఒరిజినల్ కాదు భయ్య, ఆయన విగ్గే మెయింటైన్ చేశారు. ఇక పుష్ప సినిమా కోసం సుకుమార్ గారు ఆయన్ని అలాగే ఒరిజినల్గా చూపించారు. సో మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇదండి మన హీరోల హెయిర్ స్టైల్ గురించి వీడియో. మన టాలీవుడ్లో బెస్ట్ హెయిర్ స్టైల్స్ ఎవరివంటే మొదటగా చెప్పుకునేది అల్లు అర్జున్ గారిది. ఎందుకంటే అల్లు అర్జున్ గారు సినిమాకి తన హెయిర్ స్టైల్ మారుస్తూ వస్తున్నాడు. ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండ హెయిర్ స్టైల్ కూడా బెస్ట్ హెయిర్ స్టైల్ అని చెప్పొచ్చు. నాకు తెలిసి మన టాలీవుడ్లో బెస్ట్ హెయిర్ స్టైల్స్ వీళ్ళవే అని నేను అనుకుంటున్నాను. మిగతా వాళ్ళకు కూడా బాగున్నప్పటికీ వాళ్ళు ప్రతి సినిమాకి ఒకటే లుక్ మెయింటైన్ చేస్తూ రావడం వల్ల అది పెద్దగా ఎక్స్ప్లోర్ అయ్యేదానికి ఛాన్స్ లేకుండా పోయింది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే రాలిపోయే జుట్టుని, పోయే అమ్మాయిని ఎవ్వడూ ఆపలేడు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మన జెనెటిక్స్ వల్ల మనకు హెయిర్ లాస్ అనేది అవుతూ ఉంటుంది. సో దీని గురించి మనం ఎక్కువ ఆలోచించకూడదు. ఉన్నన్ని రోజులు ఒత్తిడి లేకుండా, ఎక్కువ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి. ఉన్నది ఒకటే జీవితం భయ్య. ఎక్కువ ఆలోచిస్తే బట్టదల వచ్చే ప్రమాదం ఉంది. మనలో చాలామంది రాత్రిపూట నిద్రపోకుండా లవ్ ఫెయిల్ అనో, లేదా కెరీర్ అనో, లేదా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనో ఇలా నిద్రపోకుండా ఎక్కువ ఒత్తిడికి గురవుతూ ఉంటారనమాట. నేను చెప్పేది ఏంటంటే ఉన్నది ఒకటే జీవితం భయ్య. ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా, హ్యాపీగా, మంచిగా లైఫ్ని ఎంజాయ్ చేయడం మంచిదని అనుకుంటున్నాను. ప్రాబ్లమ్స్ అనేది ఎప్పుడూ ఉంటాయి. ప్రాబ్లమ్స్ అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే, అంతేగాని ప్రాబ్లమ్సే జీవితం కాదు. మనకుండే కష్టాలు కూడా టెంపరీ మాత్రమే. ఎందుకంటే ఈ భూమి మీద ఎవ్వరూ పర్మనెంట్ కాదు. ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా ఉండండి. డైలీ 1 గంట ఎక్సర్సైజ్ చేయండి. ఇలా కాదు మేము ఎంత చేసినా మాకు హెయిర్ లాస్ అవుతూ ఉంది అంటారా? అయితే మీ దగ్గర బాగా డబ్బు ఉన్నట్లయితే, లైక్ ఒక 50,000 1 లక్ష ఉన్నట్లయితే మంచి క్లినిక్ సెలెక్ట్ చేసుకొని ఇక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోండి. ఇంకా ఇదే బెస్ట్ సొల్యూషన్. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్ చాలామందికి రీచ్ అయ్యేలా చేస్తుందన్నమాట. అలాగే కొత్తగా ఎవరైనా మూవీ లవర్స్ మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. మన ఛానల్లో రెగ్యులర్గా సినిమా రివ్యూస్, అప్డేట్స్, ఇన్ఫర్మేషన్స్, సినిమాకి సంబంధించిన ప్రతిదీ వస్తూనే ఉంటాయి. సో చూస్తూనే ఉండండి. నేను మీ సినిమా విహారీ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.